యాత్రను పెట్టారు. ఒక యాప్ తయారు చేసి ఇక స్కానింగ్లు, తర్వాత నీ ఆధార్ కార్డులు, నీ ఐడీలు ఈ చూసే తంటాలు లేకుండా నేరుగా లోపలికి వెళ్ళిపోవడానికి, అంటే ఈ ఒత్తిడి, ప్రయాణపు ఈ జనాల యొక్క ఒత్తిడి, ఆ బిజీని తట్టుకోవడానికి డీజీ యాత్రని కనిపెట్టి మన చేతిలో పెట్టారు. ఆ డీజీ యాత్రలో ఎంత లోపలికి పోయినా కానీ లోపల చూస్తే ఇదేదో ఆర్టీసీ బస్ స్టాండ్ లాగా కనబడుతున్నాయి కొన్ని ఎయిర్పోర్ట్లు. అయితే మీరు ఉదయాన్నే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉండండి, ఒక్కసారి తెలుస్తుంది. ఉదయం 3 గంటల నుంచి తెల్లవారు 8 గంటల వరకు వచ్చే జనం లెక్కలేనంత జనం వస్తున్నారు అక్కడికి. అక్కడంటే పోనీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకుందాం, మా విశాఖపట్నానికి ఏమైందో ఇక్కడ కూడా జనమే జనం. ఏమండి, ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్ తయారవుతుంది, ఈ మధ్య వెళ్ళి చూసి వచ్చాను, చాలా టెర్మినల్స్ కట్టేశారు. ఏమంటే దాని కొరకు వారు చేస్తున్న ఏర్పాట్లు చూస్తున్నప్పుడు అది అసలు గొప్ప విమాన కేంద్రం కాబోతుందంట. అంటే మా ఇంటికి ఒక 35-40 నిమిషాల్లో చేరిపోయేటం దగ్గరకు వచ్చింది ఎయిర్పోర్ట్. సరే చూద్దాం ఎట్లా నిర్మాణం అవుతుందని చూడడానికి పోతే ఎంత స్పీడ్గా, ఎంత సుందరంగా కడుతున్నారో. ఇవి ఎన్ని ఏరోప్లేన్స్ని అకామిడేట్ చేస్తుంది. సింగపూర్ తర్వాత ఇక్కడే ఫ్యూయల్ నింపుకునేటువంటి కేంద్రాలు కట్టేస్తున్నారు. ఏమంటే సింగపూర్ తర్వాత ఇక విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర ఎక్కువ విమానాలు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారట. సరే ఇవంతా ఏంటనంటే ట్రాఫిక్ను గుర్తుపెట్టుకొని, విస్తారంగా మనుషులు చేసే ప్రయాణాలను గుర్తు చేసుకొని ఏమంటే ఎయిర్పోర్ట్లు పెంచుతున్నారు, విమానాలు పెంచుతున్నారు. ఈరోజు చూడండి ఏది ఖాళీగా ఉంది చూడండి. ప్రయాణం చేస్తున్నప్పుడు రైలు బళ్ళు ఖాళీ లేవు, బస్సులు ఖాళీ లేవు, సొంత కార్లు ఉంటున్నాయి. అసలు విమానాలు అయితే లెక్కలేనన్ని తయారైనాయి. విపరీతమైన ప్రయాణాలు జరుగుతున్నాయి. దానియేలుతో గబ్రియేలు దూత చెప్పిన మాట ఏంటంటే విస్తారమైన ప్రయాణాలు జరుగుతాయి భూమి మీద. జనులు నలుదిశల నుంచి అటువారు ఇటు, ఇటువారు అటు విపరీతంగా తిరుగుతుంటారు. చాలామంది నలుదిశలా సంచరించేస్తారు. అలా సంచరించడం వలన వారికి విస్తృతమైన జ్ఞానం వచ్చేస్తుంది. ఏమండి, విపరీతమైనటువంటి జ్ఞాన సముపార్జన పెరిగి తెలివధికమైపోతుందంట. బాగా తిరిగినోడికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయంట. కనుక ఆ దేశం, ఈ ప్రజలు, ఆ వాళ్ళు, వీళ్ళు అందరి సంగతులు తెలుస్తాయి కాబట్టి తెలివధికమైపోతుందంట. ఈడు ప్రపంచంలో అదే సూచన కనబడతా ఉంది. ఒకవైపేమో ప్రియులారా కూలి పని చేసుకునే వాళ్ళకి అంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఒకవైపు కనబడుతుంది. మరోవైపునేమో విస్తారమైన ప్రయాణాలు, తర్వాత అధికమైన తెలివితేటల మనుషులే పెరిగిపోతున్నాయి. ఇదన్నీ ఏంటనంటే కడవర గడియకు లోకములో కనబడేటువంటి సూచనలు. ఇది మనసులో పెట్టుకోండి. నిన్న 2 చెప్పాను, ఇవాళ 2 చెప్పాను. మరో సంగతి చెప్తాను. సంఘములో సూచనలు ఏంటి? కడవర గడియలకు సంఘములో సూచనలు ఎలా ఉంటాయనంటే చదువుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చూడండి. మత్తయి 24:12 ఇలా ఉంది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని రాసి ఉంది. దీన్ని లూక్ వార్మ్నెస్ అని అంటాం. నిలువెచ్చనితనం. ప్రేమ ఉంది కానీ చల్లారిపోయింది, అంత వేడిగా లేదు. అలాగనే మీరు ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 సంఘాల్లో చివరి సంఘం లవొదీక సంఘం. ఆ లవొదీక సంఘంతో ప్రభు మాట్లాడుతూ, నువ్వు వెచ్చగానైనా ఉండిన మేలు, చల్లగానైనా ఉండిన మేలు, నువ్వు నిలువెచ్చగా ఉన్నావు. నీ ఆధ్యాత్మిక స్థితి లూక్వార్మ్గా ఉంది, నిలువెచ్చనగా అయిపోయింది. వెచ్చగా ఉండినా మేలు, చల్లగా ఉండినా మేలు, నువ్వు నిలువెచ్చని ఆధ్యాత్మిక స్థితిని కలిగున్నావు అని ప్రభు లవొదీక సంఘాన్ని గద్దించడాన్ని మనం చూస్తాం. ఇది సంఘంలో ఇప్పటికే నిలువెచ్చనతనం పెరిగిపోయింది. ప్రియులార, ప్రార్థనకు వచ్చినట్టే ఉంటారు కానీ హృదయము దేవుని సంధించడం లేదు. వాక్యం చదివినట్టు వింటున్నట్టు కనబడుతున్నారే కానీ జీవితాల్లోనికి అన్వయించుకోవడం లేదు. సాక్ష్యం ఇవ్వాలి, సువార్త చెప్పాలి, సమర్పించుకోవాలి అన్న మాటలు తరచుగా మన నోట్లో వినబడుతున్నాయి కానీ సాక్ష్యం ఇచ్చేవాళ్ళు కొద్దిమందే, సువార్త చెప్పేవాళ్ళు కొద్దిమందే, సమర్పించుకునే వాళ్ళు కొద్దిమంది. ఈ మధ్య రీసెంట్ సర్వే ఒకటి క్రైస్తవ సంఘాలను బట్టి ఒక సర్వే, ఒక అవలోకనాన్ని విడుదల చేశారు. అందులోనట ఆత్మలు రక్షించబడాలి, అనేకుల ఆత్మలు వారు నిత్యరాజ్యానికి రావాలి అన్న భారముతో పనిచేసే వాళ్ళు, బ్రతికే వాళ్ళ సంఘములు ఎంతమంది ఉన్నారు అంటే 5గురే కనబడుతున్నారట.
మిగిలిన 95 మందికి ఆత్మల సంపాదన 100 మందిలో 95 మందికి ఆత్మల సంపాదన భారం ఉండదు, ఆత్మల రక్షణ భారం కూడా ఉండడం లేదు. పోనీ సరే, ప్రార్థన లేక సమర్పించుకునే పైసలో సంఘం కొరకు సేవ కొరకు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే అందులో 87 మందికి ఇచ్చే మనసు లేదు, ప్రార్థించే మనసు లేదు. ఒక 13 మంది అట్లా కనబడుతున్నారట అంతే. సరే, పోనీ ఇంతగా సువార్త చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇండియన్ చర్చెస్లో, తెలుగు చర్చెస్లో ఎంతమంది ఉన్నారంటే మోర్ దెన్ 1 లెస్ దెన్ 2 అంట. ఒకళ్ళ కంటే ఎక్కువ, ఇద్దరి కంటే తక్కువ, ఈ సంఖ్య మాత్రమే సువార్త పని చేస్తున్నారట. 100 మందిలో ఇలా ఉంటే మళ్ళీ మన ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసండి? ప్రభువా, మా పట్టణం అంతా క్రైస్తవ పట్టణం అయిపోవాలి. ఎట్లయిపోతుందండి? ప్రభువా, మా పట్టణం అంతా నీ రాజ్యంతో నింపబడాలని ప్రార్థన చేస్తుంటాం. ఎలా దేవుని రాజ్యంతో నింపబడుతుందండి? సువార్త చెప్పేవాడు, సాక్ష్యం ఇచ్చేవాడు 100 మందిలో ఒకడు ఉంటే సంతోషమే, ఒకరికంటే ఎక్కువ ఉన్నారట, 2 కంటే తక్కువ ఉన్నారట. ఆంధ్ర చర్చెస్లో ఉన్న పరిస్థితులు అట్లున్నాయి. ఏమండి, 87 మందికి అమ్మ వింటున్నారా, ప్రార్థనన్నా చేస్తాను, సువార్తన్నా చెప్తాను, సాక్ష్యమన్నా చెప్తాను, ఏదైనా సమర్పించుకుంటాను అనే ఆరాటమే 87 మందికి లేదంట. అసలు ఆత్మ సంపాదించాలి అన్న ఎవడి భారమతో బ్రతికే వాళ్ళు 105 సంఘాల్లో కనబడుతున్నారంట. మరి ఇప్పుడు ఇది నిలువెచ్చనితనం కాదా? ప్రార్థనలో తీవ్రత లేదు, వాక్య ధ్యానంలో తీవ్రత లేదు, సమర్పణలో తీవ్రత లేదు, సాక్ష్యమిచ్చడంలో తీవ్రత లేదు, ఏమంటే సువార్త చెప్పడంలో తీవ్రత లేదు. అందుకనేమో పౌలు ఈ మాట రాశాడు, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట స్పష్టంగా మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మీ కొరకై చదువుతున్నాను చూడండి. ఇలా వ్రాసి ఉంది 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించండి. ఈ కడవర దినములలో ఆత్మయందు తీవ్రత తగ్గుతుంది, ఆధ్యాత్మిక విషయంలో మాంద్యత వచ్చేస్తుంది. అందుకని ఒక మాటలో చెప్పాలంటే నిలువెచ్చనతనం, లూక్ వార్మ్నెస్, అది సంఘములో కనబడేటువంటి కడవరి గడియల సూచన. ఇది మీ మనసులో గుర్తుపెట్టుకోండి. మరో సూచన ఏంటనంటే ప్రియులారా వినండి, మచ్ పెర్సిక్యూషన్, అమితమైనటువంటి హింస మొదలవుతుంది. సంఘములో ఉండేటువంటి ప్రజలకు అమితమైనటువంటి హింస పెరిగిపోయే రోజులు వస్తాయి కడవర దినాల్లో. అది మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. కాకపోతే ఆంధ్రాలో ఉన్నాం గనక అంత పెద్ద ఇబ్బందులు మనకి కనిపించడం లేదుగా, అక్కడ చెదురుమదురు మనకే కనబడుతున్నాయి. హింసలు, అలాగనే మన మీద నిందలు, మన మీద దాడులు, ఇవన్నీ కనబడుతున్నాయి. కొంచెం మీరు ఈ రాష్ట్రాన్ని దాటి కొంచెం మీదికి మీరు వస్తే ఉత్తర భారతదేశంలో ఒకవేళ చూడగలిగితే జరుగుతున్నటువంటి హింస ఇంతంత కాదు. ప్రియులారా, ఉత్తర ప్రదేశ్లో టాండా అనేటువంటి ప్రాంతం, అక్కడ ఎన్టీపీసీ ఉంటుంది, పవర్ ప్లాంట్ ఉంటుంది. అక్కడ ఒక మందిరం కట్టి ఆ మందిరం నేనే పోయి ఓపెన్ చేశా. చాలా మంచి క్రైస్తవులు. అక్కడ ఒక అబ్బాయిని పెట్టి, నిజామాబాద్ కుర్రగాడిది, మంచి హిందీ మాట్లాడతాడు. అబ్బాయిని ఆ స్థలంలో ఉంచి పరిచర్య సాగిస్తూ ఉంటే జరిగిన ఒక 30 మందితో అబ్బాయికి అప్పగిస్తే సుమారు ఈ 4 సంవత్సరాల్లో చాలామందిని ప్రభువులోకి నడిపించాడు. అది వాళ్ళ కళ్ళు కుట్టిందేమో. మొత్తానికి మందిరానికి ఏమో సీల్ వేయించారు, సీల్ చేసినారు మందిరాన్ని. సుమారు 8 నెలలుగా మందిరం తెరవటం లేదు, ఆరాధన చేసుకోలే. ఎంతకాలం అని ఊరుకుంటాం? సరే, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి మీరు నేరుగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు అన్నారు, మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయండి అని చెప్తే వీళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళేసరికి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో వెళ్ళిన 2 మీద FIR ఫైల్ అయిపోయింది. అంటే కలెక్టర్ ఆల్రెడీ, వినండి, అక్కడ పోలీసు వారికి ఇంటిమేట్ చేయగానే పోకరి వాళ్ళు కొంతమందిని పిలిచి వీళ్ళు బలవంత మత మార్పిడి చేస్తున్నారని కేసు రిజిస్టర్ చేసేసినారు. అప్పుడే వీళ్ళు 10,000 ఒక్కొక్కరికి ఇస్తామన్నారట యేసుప్రభు నమ్ముకుంటే. మెడలోనేమో యేసుప్రభు లాకెట్లు బలవంతంగా వేసేసారంట. తర్వాతనేమో మీరు మతం మార్చుకుంటే మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, మీ పిల్లల ఫీజులు కడతామని వీళ్ళు చెప్పినారని చెప్పి అన్ని బోగస్ మాటలు, అన్నీ అబద్ధాలే. అసలు నీ మతం మీద మమకారం ఉండడం తప్పని చెప్పడం లేదు, కానీ వేరొక మత విశ్వాసం ఉన్న వారిని ఇబ్బంది పెట్టడానికి ఇన్ని అబద్ధాలైనటువంటి ఆ మతస్థులకు వాళ్ళ మతములో నిజాయితీ ఉండదా?
యథార్థత ఉండదా? భలే బాధ అనిపించింది. లోపల పడేసినారు వీళ్ళిద్దరిని. నేరం చేయలేదు. వినండి ప్రియులారా, జైల్లోనే మరిగిపోయారు. మొన్న లాస్ట్ 2 వీక్స్ కిందట ఆ ఇద్దరు సహోదరులు, దేవుని సేవకుడు, సంఘ పెద్ద, మొన్ననే బయటకు వచ్చారు. ఇదంతా మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే, సంఘము లోపల ఉన్న మనుషులకు అమితమైనటువంటి హింస జరిగే రోజులు వస్తున్నాయి. ఇది కారణం ఏంటనంటే, ఇది కడవరి గడియ సూచనలు, సంఘంలో కనబడే సూచనలు. ఇంతకంటే నీకు చెప్పలేను. నేను సంఘములో కనబడేటువంటి ఎవరి సూచనలో మొదటి సూచన, విశ్వాస భ్రష్టులు అధికమవుతారు, వేషధారులు ఎక్కువైపోతారు. అది నేను చెప్పాను. ఈరోజు చెప్పే 2 సూచనలు ఏంటనంటే, సంఘములో నిలువెచ్చనతనం పెరిగిపోతుంది, సంఘమునకు అమితమైన హింస కలుగుతుంది. ఈ 2 చెప్పాను. ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక 2 మాటలు చెప్పనివ్వండి. లోకములో సూచనలు కనబడుతున్నాయి, సంఘములో సూచనలు చాలా దగ్గరకు వచ్చేసినాయి. ఇవన్నీ ఇశ్రాయేల్లో సూచనలు మనం గమనించవలసి వస్తే ప్రియులారా చూపిస్తాను చూడండి. జకరియా గ్రంథం నేను చదువుతున్నాను చూడండి. మంచి మాట ఇలా రాసి ఉంటుంది. జకరియా గ్రంథం చదువుతున్నాను ప్రియులారా. ఇలా ఉంది 14వ అధ్యాయం 11వ వచనం నుంచి. పట్టణము ఎత్తుగా కనబడును, జనులక్కడ నివసింతురు, శాపమికను కలుగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఇలాగున మొత్తును. వారు నిలిచి ఉన్నపాటునే వారి దేహములు కుళ్ళిపోవును, వారి కన్నులు కను తొర్రల్లోనే ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోలలో ఉండియే కుళ్ళిపోవును. ఏంటిదంతా? ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల మధ్య, ఇశ్రాయేలు ప్రజలకు ఇవాడు దేవుడు ఏదో చేయబోతున్నాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని లేపుతాను, నిలబెడతాను అని చెప్పిన దేవుడు తన ప్రజలను పునరుద్ధరిస్తాడట. అది జరుగుతూ ఉంది. వారికి వ్యతిరేకంగా నిలిచినటువంటి శత్రువులు, వారికి సంభవించే పరిస్థితులు, వారి దేహాలు నిలువన అలా కుళ్ళిపోతాయంట. వారి కన్ను తొర్రల్లోనే కుళ్ళిపోతాయంట. ప్రియులారా, ఈ మాటలు చదువుతుంటే ఏమన్నా నాలుకలంట నోలలో ఉంటుండగానే లోపల కుళ్ళిపోతాయంట. ప్రియులారా, మనం చూస్తున్నటువంటి ఈ న్యూక్లియర్ వార్, అణుయుద్ధాలు మనం చూస్తున్నప్పుడు మనుషులకు జరిగేది అదే ఇక రాబోతున్న రోజుల్లో. కాబట్టి ఇవన్నీ మనకేమి నేర్పిస్తున్నాయనంటే, ఇశ్రాయేలీల్లో ఇది కడవరి గడియలు అన్న సూచనలు వినిపిస్తున్నాయి, గంట కొడుతున్నాయి అవి. ఇటు సంఘంలో జరుగుతున్న పరిస్థితులు ఇది కడవరి గడియలు అనేటువంటి గంటను మారుమ్రోగేలా దేవుడు చేస్తున్నాడు. అలాగనే లోకంలో కూడా సూచనలు కనబడుతున్నాయి. ఈ సూచనల వెలుగులో ఇది కడవరి గడి అని తెలుసుకుంటున్నటువంటి మనం జై జీవితం జీవించడం అవసరం. ఎందుకని? పరలోక రాజ్యంలో దేవునికి కావలసింది జయించువారు. నేను రాత్రి ఆ విషయం చెప్పాను. కాబట్టి ప్రియులారా, నీవైనా నేనైనా మనం ఎవరమైనా జయ జీవితాన్ని అలవర్చుకోవడానికి మనం ఆరాటపడాలి. నేను నిన్న జయ జీవితానికి 7 సూత్రాలు మీతో చెప్పాను. విజయుడైన యేసు ప్రభు ద్వారా జయ జీవితం, విక్టరీ త్రూ విక్టర్, విజయం ద్వారానే విజయాలు అనే శీర్షికలో నేను 7 సంగతులు నేను మీతో చెప్పాను. మొదటి మాట, క్రీస్తు యేసు మాదిరిని అనుసరించిన వలన. రెండవ మాట, క్రీస్తు యేసు రక్తం వలన. మూడవ మాట, క్రీస్తు యేసు పునరుత్థానం వలన. నాలుగవ మాట, క్రీస్తు యేసు ఆత్మ వలన. ఐదవ మాట, క్రీస్తు యేసు వాక్యం వలన. ఆరో మాట, క్రీస్తు యేసు సంఘం వలన. ఏడవ మాట, క్రీస్తు యేసు రాకడ సత్యం వలన జయ జీవితాన్ని క్రైస్తవులు నేర్చుకోవాలి. అది నిన్నటి వర్తమానం. ఈరోజు ఊరికే నిన్న రానివారు ఎవరైనా ఉంటే నిన్న ఏం మాట్లాడుకుంటామో తెలుసుకోవడం కొరకు మాటలు చెప్పాను. సరే, ఇప్పుడు మనం జయ జీవితం జీవించాలి. జయ జీవితం జీవించాలని అంటే ముందు పోరాటంలోకి రావాలిగా. యుద్ధం లేకుండా జయమెట్లా వస్తుందండి? పోరాటం లేకుండా జయమెట్లా వస్తుంది? కాబట్టి ఈరోజు నేను మన పోరాటాన్ని గురించి మీతో చెబుదామనుకుంటున్నాను. అక్కా, చెల్లి, తమ్ముడన్న వినండి. మన పోరాట జీవితంలో ఒక విషయం మీరు తెలుసుకోవాలి. అదేంటనంటే, మన శత్రువు ఎవరో మనకు తెలియాలి. నో యువర్ ఎనిమీ, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన శత్రువు ఎవరో మనకు తెలియకపోతే మన రాంగ్ పర్సన్తో, రాంగ్ ఆబ్జెక్ట్తో మనం పోరాటాలు చేస్తే మనమే నష్టపోతాం. నేను జ్ఞాపకం చేస్తాను, వినండి. మంచి ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది. సౌలుకు యుద్ధాలు చేయవలసిన పనిలో దేవుడు పెట్టాడు. సౌలు పోరాట జీవితమే జీవించాలి. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజుగా. నువ్వు చేతనైతే ఎవరితో యుద్ధం చేయాలి?
కనానీయులతో యుద్ధం చెయ్యు, హిత్తీయులతో యుద్ధం చెయ్యు, హివ్వీలతో యుద్ధం చెయ్యు, తర్వాత గిర్గేషీలతో యుద్ధం చెయ్యు, లేదా పెరిజ్జీలతో యుద్ధం చెయ్యు, లేదా అమోరీలతో యుద్ధం చెయ్యు, లేదా యెబూసీలతో యుద్ధం చెయ్యు, లేదా ఫిలిస్తీన్లతో యుద్ధం చెయ్యు, లేదా మోయాబీలతో యుద్ధం చెయ్యు, లేదా అమ్మోనీలతో యుద్ధం చెయ్యు. ఆ కనాను దేశంలో మిగిలిన వినండి, దేవునికి శత్రువులుగా నిలిచిన ఆ తెగలతో యుద్ధం చేయడానికి దేవుని యుద్ధాల కొరకు సౌలును దేవుడు ఉంచితే, దేవుని యుద్ధాలు చేయటం మొదలుపెట్టి ముందు ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడండి, పూర్తి విజయమేమి రాలేదు. తర్వాత అమాలేకీయులతో యుద్ధం చేశాడండి, అక్కడ కూడా దేవుడు జయమిచ్చాడు కానీ దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. తర్వాత మళ్ళీ ఫిలిస్తీన్ మీద యుద్ధం మొదలుపెట్టాడు, అక్కడేమో ఓటమే వెనక్కి తిరిగినాడు. దావీదు రంగంలోకి దిగిన తర్వాత ఫిలిస్తీన్ల మీద యుద్ధం వచ్చింది కానీ మీరు ఆ రోజు నుంచి సౌలు యుద్ధాలు ఈ శత్రువులు ఎవరితోనూ లేవు. ఇక ఆ రోజు నుంచి యుద్ధాలు ఎవరితో రా బాబు అంటే దావీదుతో పెట్టుకున్నాడు. అసలు ఇంటున్నోళ్ళతో మనకు యుద్ధం ఏంటండి? నీ ఎనిమి ఎవరో నీకు అర్థం కాదా? నీ శత్రువు ఎవరో నువ్వు తెలుసుకోవా? నేను ఎప్పుడో మాట అంటా, ఇంట్లో ఉన్న వాళ్ళతో యుద్ధం మనం చేయడం మొదలు పెడితే విచక్షణ జ్ఞానం కోల్పోతాం. బయట వాళ్ళతో యుద్ధం చేస్తే అది మంచి పోరాట పట్టం వస్తుంది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళతో యుద్ధం చేస్తే విచక్షణ జ్ఞానం కోల్పోతాం. సౌలు విచక్షణ జ్ఞానం కోల్పోయాడండి ఓ టైంలో. తన కొడుకైన యోనాతాన్తో మాట్లాడుతుంటాడు, అభిషక్తుడు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు, ప్రవక్తలలో ఈయన కూడా ఒకడా అనిపించుకున్న ఈ పెద్ద మనిషి తన కుమారుడైన యోనాతాను మీద కోపడంటాడు, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలుగునట్లుగా నువ్వు యెష్షయి కుమారుడైన దావీదుతో స్నేహం చేసిన సంగతి నాకు తెలియదనుకుంటున్నావురా? ఒరే అభిషక్తుడివి, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజువి, నీ కొడుకుని తిట్టాలంటే తిట్టుకోరాదా? వాళ్ళ అమ్మజోలికి ఎందుకు వెళ్తావు? ఈ మగాళ్ళకున్న మైదర్ రోగం అదే. పిల్లల్ని తిట్టాలి అనుకుంటే వాళ్ళ అమ్మలకేసిపోతారు. మరి వీళ్ళు తరపు వాళ్ళంతా ఈయన గారి చెల్లి, ఈయన గారి తమ్ముడు, ఈయన గారి అమ్మ, ఈయన గారి నాయన, వీళ్ళంతా దేవదూతలేమో, ఎవరి భార్య తరపు వాళ్ళంతా దియ్యాలేమో. ఈ కొడుకును కూతుర్నో తిట్టవలసి వచ్చినప్పుడు ఇది మగాళ్ళకు ఉన్నటువంటి మాయిదార్ రోగం. ఎక్కడైనా ఉంటుంది ఈ రోగం. అమ్మలకేసి తిడతారండి, అమ్మ తరపు ఉన్నటువంటి బంధువులకేసి తిడతారండి. ఒరే మీ పిన్ని లాంటిదిరా, మీ మేనమామ ఇలాంటోడురా, మీ అమ్మమ్మ ఇలాంటిదిరా, మీ తాత ఇలాంటోడురా. ఈయన తరపునంత దేవదూతలా? ఈయన గారి వైపున్న లోపాలు ఏం కనబడవు. ఆవిడ గారి వైపున లోపాలను ఎత్తి మరీ తిట్టిపోసేస్తూ ఉంటాడు ఈయన ఒళ్ళిమడినప్పుడు. సౌలు కూడా అట్టనే నువ్వు కొడుకుని తిట్టాలనుకుంటే, ఒరే బుద్ధిమాలినోడా, నాకు శత్రువు అని నేను ఎంచుకుంటున్నాను దావీదుని, అతనితో నీకు స్నేహం ఎందుకురా కొడుకా అని అంటే బాగుంది కదా. ఆగడగొట్టుదా అని కొడుక, ఆవిడ ఆగడగొట్టుదా? దానికి నువ్వు యోనాతాను పుట్టాడా? నీ మానానికి మీ అమ్మ మానానికి సిగ్గు కలుగునట్లుగా అంటాడేంటి? విచక్షణ జ్ఞానం పోయింది. ఎవరితో యుద్ధాలు చెయ్యాలో చేయటం మానేసి ఇంట్లో ఉన్న వాళ్ళతో యుద్ధాలు పెట్టుకుంటే విచక్షణ జ్ఞానం కోల్పోతారు మనుషులు. ఇది నగ్న సత్యం. మనమైనంతే. ఎవడు పోరాడవలసిన వాళ్ళతో పోరాడడం మానేసి సంఘంలో ఉన్న మన సహోదరి సహోదరులతోనో మన కుటుంబ సభ్యులతోనో మన పోట్లాటలు పెట్టుకుంటే విచక్షణ జ్ఞానం కోల్పోయి ఏం మాట్లాడతామో తెలియదు, ఏం ఆలోచిస్తామో తెలియదు, ఒత్తిడికి లోనైపోతుంది మనసు. అది మీ మనసులో పెట్టుకోండి. అందుకని ముందంటున్నాను, మన పోరాట జీవితంలో ముందు మనం ఎరగవలసింది ఏంటనంటే నో యువర్ ఎనిమీ. నీ శత్రువు ఎవరో తెలుసుకో. వింటున్నారా అండి? పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, మన పోరాడింది శరీరులతో కాదు. చెప్పాడా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మన పోరాడేది శరీరులతో కాదు. శరీరం ఉన్న మనిషి నీకు శత్రువు కాదు. శరీరంతో ఉన్న మనిషితో నువ్వు యుద్ధాలు చెయ్యొద్దు. ఇప్పుడు చెప్తాను వినండి. క్రైస్తవులకు ఉన్నది ముగ్గురు శత్రువులు. ఈ ముగ్గురు శత్రువులు మొదట దేవునికి శత్రువులు. బాగా గుర్తుపెట్టుకోండి, చచ్చేవారు గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురు మనకు శత్రువులు ఎందుకు అయ్యారంటే మొదట మనల్ని సృజించిన దేవునికి శత్రువులైనారు ఈ ముగ్గురు. చెప్తాను వినండి. దేవునికి శత్రువు లోకం. ఏంటమ్మా దేవుని శత్రువు ఎవరు? లోకం. లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు అన్నాడు. మరి తండ్రి వలన ఏం పుడతాయి అంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ తండ్రి వలన పుడతాయి.
ఈ లోకములో తండ్రి వలన మనుషుల్లో పుట్టేవి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలో తండ్రి వలన పుడతాయి. నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మం లోకములో పుట్టున్నాయి. అవి తండ్రి వలన పుట్టినవి కాదు. అందుకని దేవునికి శత్రువు ఎవరంటే లోకం. గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, యేసుక్రీస్తు శత్రువు ఎవరంటే సాతానుడు. యేసుక్రీస్తు శత్రువు ఎవరంటే సాతానుడు. తరువాత పరిశుద్ధాత్మ దేవునికి శత్రువు ఎవరంటే నీ శరీరమే. ఈ 3 గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మకు శత్రువు నీ శరీరం, యేసుకు శత్రువు సాతానుడు, దేవునికి శత్రువు లోకం. ఈరోజున క్రైస్తవుడు పోరాటం చేస్తే పోరాటం ఎవరితో అయి ఉండాలంటే వినండి, లోకముతోనూ సాతానుతోనూ మన శరీరముతో మన పోరాడి మనం గెలవాలి. అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, మన పక్కన కూర్చున్న మనమంటే గిట్టనామితో కాదు మన దెబ్బలాట. మనతో పాటు ఉండిన మన కుటుంబ సభ్యుడు, తోటలుడో, అన్నదమ్ముడో, వాడితో కాదు మన శత్రుత్వం. అంటే నువ్వు రాంగ్ పర్సన్తో నువ్వు యుద్ధమాడుతున్నావు. నువ్వు పోరాటం చేయకూడని మనిషితో నువ్వు పోరాటం చేస్తున్నావు. నీ పోరాటం దేవుని శత్రువైన లోకంతో, మన పోరాటం యేసుకు శత్రువైన సాతానుతో, మన పోరాటం ఆత్మకు శత్రువైన ఈ శరీరంతో. ఈ 3ంటితో పోరాటం చేయడం వస్తే వినండి ప్రియులారా, మన సరైనటువంటి పోరాటములో ఉన్నట్టు లెక్క. కనుక ప్రియమిత్రులారా వినండి,